పరుగులు తీస్తున్న ప్రపంచంలో చావు ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. మనం చనిపోయిన తరువాత అంత్యక్రియల కొన్ని గంటల తరువాతే ఏడుపులు ఆగిపోతాయి. వాళ్ళంతా మీ గురించి మానేసి భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలో ఆలోచిస్తారు. పిల్లలు మళ్ళీ ఆడుకోవటం ప్రారంభిస్తారు. కొంతమంది టీ తాగడానికి బయటికి వెళ్తారు. ఇంకొంతమంది బంధువులు వారి టూర్ ప్రణాళికలు మొదలు పెడతారు. ఇంకొంతమంది బంధువులు భోజనాల్లో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చర్చిస్తారు. ఏదో ఒక బంధువు పెట్టిన ఖర్చుపై అసంతృప్తిగా ఉంటారు. మెల్లిగా జనాలు అందరూ వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు ఏమవుతుందంటే మీ ఫోన్కి ఎక్కడ అనే మెసేజ్ వస్తుంది. ఇంకా తరువాత మీ వర్క్ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమిస్తారు. మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చివరిగా పోస్ట్ చేసిన పోస్టును మళ్ళీ చూస్తారు. మీ పిల్లలు సెలవులు ముగించుకొని వాళ్ళ జీవితాలను గురించి ఆలోచిస్తారు. మీ జీవిత భాగస్వామి శాశ్వత జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తారు. ఇంకా పండుగలు, క్రికెట్ మ్యాచ్లు, సెలవులు ఎప్పటిలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. పువ్వులు మళ్ళీ వికసిస్తాయి. కాలాలు మారిపోతూ ఉంటాయి. జీవితం మళ్ళీ పాత రకంలో వెళ్ళిపోతుంది. ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వేగంతో మర్చిపోతుంది. తరువాత 1 సంవత్సరం తరువాత ఎవరో ఒకరు మీరు లేని ఆనవాళ్లను ఒక ఫోటోలో చూసి ఒక క్షణకాలం ఆగిపోతారు. ఇంకొన్ని ఏళ్ల తరువాత మీ బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీ పేరును మర్చిపోతారు. ఆఖరికి మీ పేరు ఎవరు పలకని రోజు కూడా వస్తుంది. మీరు ఎన్ని రోజులు పనిచేశారో, మీరు ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారో, ఎవరి కోసమైతే మీరు బతకడం మానేశారో, ఎన్ని రాత్రులు కష్టపడ్డారో అవన్నీ తాత్కాలికమే. ఇప్పుడు నేను మీకు వేసే ప్రశ్న ఏమిటంటే, ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు? మీ జీవితం మీది. బంధువుల కోసం, డబ్బుల కోసం, ఇతరుల అభిప్రాయాల కోసం నలిగిపోకండి. ఉన్నది ఒకటి జీవితం. దానిని సజీవంగా, సంతృప్తిగా జీవించండి.